తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. పంచ్ డైలాగులు, ప్రత్యర్థులపై విమర్శల బాణాలతో రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ నిప్పులు చెరిగారు. భీమిలి, దెందులూరు తర్వాత వైసీపీ నిర్వహించిన రాప్తాడు సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేశారు. రాయలసీమ జిల్లాల నుంచి జనాలను తరలించారు. ఏపీలో వరుసగా రెండోసారి కూడా వైసీపీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు జగన్. ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ సైకిల్, టీ గ్లాసులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఈ మధ్య కాలంలో రాజకీయ సభల్లో కుర్చీ మడత పెడితే డైలాగులు సినిమాలలో కంటే ఎక్కువగా పేలుతున్నాయి. సీఎం జగన్ సైతం అదే లైన్లో రాప్తాడు సభలో స్పీచ్ కొనసాగించారు. చొక్కా మడత పెట్టాలనుకుంటేనే రానున్న ఎన్నికల్లో టీడీపీకి అదే గతి పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు పొత్తులపైన సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రముఖిని నిద్రలేపితే మళ్లీ సైకిల్ ఎక్కి ఇళ్లకు వస్తుందని చెనుకులు విసిరారు. ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర, 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. వై నాట్ 175 డైలాగ్ ను మరోసారి రాప్తాడు సభలో రిపీట్ చేశారు జగన్. రానున్న ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పేశారు జగన్. మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఈ రోజు మనకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను.